జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక చింతన మార్గంలో మనకిప్పుడు రిపబ్లిక్ డే జరుగుతుంది. దాన్ని తెలుగులో మనం గణతంత్రోత్సవం అంటాం. గణతంత్రోత్సవం అకేషన్ సందర్భంగా మనం కొన్ని ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే చాలామందికి అంటే మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరినీ కూడా మనకి ఈ జనరేషన్ కానీ కొంచెం ముందు జనరేషన్ అయినా కూడా ఒక 40 సంవత్సరాల ముందు వరకు ఈలోపు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే వాళ్ళు ఎవరిని చూడలేదు. కానీ ఈ దశాబ్దంలో మనకి 20 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల చూస్తే అలాంటి మహాపురుషులు ఎవరైనా ఉన్నారా అంటే స్వతంత్రం గురించి, దేశం గురించి, భారతదేశం గురించి కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకున్నప్పుడు మనకి మీ జనరేషన్కి అంటే ఇప్పుడు జనరేషన్ దగ్గర నుంచి చెప్పే కదా 40 ఏళ్ళ ముందు జనరేషన్ వరకు కూడా అందరికీ తెలిసిన వ్యక్తి మహానుభావుడైన శ్రీ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు అంటే సాధ్యవంతంగా ఒక ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడంటే ఆయన ఒక న్యూస్ పేపర్స్ రైలు స్టేషన్ వెళ్ళిపోతుంటే ఒక న్యూస్ పేపర్స్ ఆ కట్టలోంచి రైలు నుంచి విసిరేస్తారు. వాళ్ళు కట్టలు విసిరేస్తారు. ఆ కట్టలన్నీ సైకిల్ మీద పట్టుకెళ్ళి ఊరు వేరు అమ్ముకొని వచ్చి ఇచ్చి ఆ డబ్బులు ఎవరైతే దాని లీడర్ ఉన్నాడో అతనికి ఆ డబ్బులు ఇవ్వాలి. అంత కష్టపడి ఆయన చదువుకున్నారు. అలాగే గురువుగారి కృపతోటి ఆయన కూడా మళ్ళీ ఈ సముద్రం ఒడ్డుకి తీసుకెళ్లి గురువుగారు అసలు విమానం ఎలా ఉంటుందని ఒక ఎగ్జిబిషన్ చెప్పడం గురించి పక్షిని చూపించి ఇలా ఉంటుంది చెప్తే ఆ రోజు నుంచి ఆయన యొక్క అణుశక్తి గురించి కానీ విమానాల దీని గురించి కానీ ఒక ఆలోచన ఆయనకి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అలాగే చాలా 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 కష్టపడి చదువుతున్న పైకి వచ్చారు. అయితే ఇవన్నీ చదువులో ఆయన సైంటిస్ట్గా ఎక్కడం, అందరి మెప్పులు పొందడం అన్నీ చేసుకోవడం ఒక విధం అయితే, కొంతమందికి పద్మశ్రీ అవార్డు ఉండేది, కొంతమందికి కొన్ని అవార్డ్స్ వస్తుంటాయి. కానీ అలా కాకుండా భారతరత్న అవార్డు, పద్మశ్రీ అవార్డు అలాంటి చాలా మంచి మంచి అవార్డ్స్ అన్నీ ఎక్కువ వచ్చాయి. అయినా కూడా ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత, రాష్ట్రపతిగా రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఆయన చేతిలో ఒక 5 ప్యాంట్లు 5 షర్ట్లు ఆయన బ్యాగ్లో ఉన్నాయి. 2500 పుస్తకాలు ఉన్నాయి. ఇంకేం ఆయన సంపద అది. మన సంపద అలా ఉండదు. బ్యాలెన్స్, కోర్ట్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత ఉంది అది చూస్తారు. ఎంతవరకు ఉందండి అంటారు. కానీ అటువంటి విషయం కాకుండా 2500 బుక్స్ తోటి 5 ప్యాంట్లు 5 షర్ట్లు బయటకు వచ్చారు. ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే 2002లో రాష్ట్రపతి మళ్ళీ మారుతున్నప్పుడు అసలు ఏ పార్టీ వాళ్ళు ఒక పార్టీనే సపోర్ట్ చేస్తారు. కానీ అందరూ సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని సెలెక్ట్ చేశారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వం కూడా ఆయనకి సపోర్ట్ చేసింది. అంటే ఎంత గొప్పవాడో ఆలోచించండి నన్ను. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఆయన దేశం గురించి కష్టపడేవారు, స్వతంత్రం గురించి కష్టపడ్డారు చాలామంది పూర్వవులు. కానీ ఈయన దేశం గురించి కష్టపడ్డారు. మన దేశం బాగుండాలి, మన దేశం అన్ని విధాల పైకి రావాలని చెప్పుకొని చాలా కష్టపడ్డారు. ఆయన ఎందు గురించి చిరంజీవిగా మన అందరి మనసులో మిగిలిపోయాడు. ఒక మనిషి మన చిరంజీవిగా మనందరం మిగిలిపోవాలంటే ఏదో ఒకటి సాధించాలి. అలాంటి సాధించిన వాళ్ళలో ఎంతోమంది ధన్యులు ఉన్నారు. అందులో మన అబ్దుల్ కలాం గారు. ఇలాంటి రిపబ్లిక్ సందర్భంగా మనం ఆయన గుర్తు చేసుకోవడం, మన రాష్ట్రపతి ఆయన ఎప్పుడు 2002 నుంచి 2007 వరకు మనకి రాష్ట్రపతిగా మనం చేశారు ఆయన. ఆ తర్వాత 2015లో ఆయన మరణించడం జరిగింది. ఆ మరణించినప్పుడు కూడా చూడండి ఎంత గొప్ప విచిత్రం. ఇప్పుడు నేను అదే కోరుకుంటాను. ఇప్పుడు ఏ సంగీతం చెప్తున్నప్పుడు, ఏ భజనలో కూర్చున్నప్పుడు నా ప్రాణం పోవాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ మహానుభావుడు విద్యార్థులందరినీ నిల్చోపెట్టి స్పీచ్ ఇస్తుంటే ప్రాణం పోయింది. అది గుండెకు ఎంత అదృష్టం వస్తుంది. తనకి ఇష్టమైన జాబ్ చేస్తున్నప్పుడు తన ప్రాణం పోవడం అనేది ఆయన కారణ జన్ముడు కాబట్టి అలా జరిగింది. కాబట్టి జై హో అబ్దుల్ కలాం గారు, ఆయన మనందరం గుర్తు చేసుకోవాలి. జై హింద్.